సో హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాగ్. దిస్ ఇస్ ఆర్జే. టైం వచ్చేసి 8 అవుతుంది. సో నేను వచ్చి లాగిన్ చేసిందే మాత్రం 7కి అనమాట. కొంచెం నిన్న నైట్ వర్షం పడడం వల్ల కొంచెం వాతావరణం కూల్గా ఉంది, అందుకని కొంచెం లేవడానికి లేట్ అయింది. సో 8కి వచ్చింది నాకు ఒక ఆర్డర్ అయితే. సో అది వచ్చేసి పార్సల్ అనమాట. పార్సల్ అయితే పికప్ చేసుకున్నాను. 7 నుంచి నేను లాగిన్ చేస్తే అసలు ఒక్క ఆర్డర్ కూడా రాలేదు. అంటే చిన్న చిన్న ఆర్డర్ కూడా రాలేవు, 30, 40 అవి కూడా రాలేవు. ఇక ఈరోజు అనుకున్న అసలు ఆర్డర్లు లేవు అనుకుంటా. ఇక ఈరోజు డిసప్పాయింట్ అవ్వాల్సిందే ఏమో అనుకున్నా. కానీ 1 అవర్ తర్వాత నాకు కరెక్ట్ 8 అవుతున్నప్పుడు 1 అవర్ తర్వాత మనకు ఒక ఆర్డర్ అయితే వచ్చింది. సో అది వచ్చేసి పార్సల్ అంబర్పేట్ సైడ్ అనమాట. సో పికప్ అయితే చేసుకున్నాను. చలో ఇక వెళ్ళిపోదాం డ్రాప్ లొకేషన్కి. సో డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసాం. ఇక ముందుగల్లి అనుకుంటా. చలో ఆ ముందుగల్లికి వెళ్ళి రైట్ తీసుకుంటే సరిపోతుంది. చలో రైట్ వచ్చేసాం. ఇక వాళ్ళకి కాల్ చేసి పార్సల్ ఏదైతే ఉందో అది ఇచ్చేద్దాం. ఇక బ్యాగ్ ఉంది ఇది. సో ఇందులో ఏదో డాక్యుమెంట్స్ ఉన్నట్టున్నాయి. సో కాల్ చేసి పార్సల్ ఇచ్చేద్దాం. లొకేషన్కి అయితే వచ్చేసాం. ఇక చలో వెళ్ళి పార్సల్ ఇచ్చేసి మళ్ళీ నెక్స్ట్ ఆర్డర్ కోసం వెయిట్ చేద్దాం. లెట్స్ గో. సో ఈ పార్సల్ ఇచ్చేసిన వెంటనే మనకి ఇంకొక ఆర్డర్ అయితే వచ్చింది, వెస్ట్ మారడపల్లి సైడ్ అనమాట. అది వచ్చేసి జేబీఎస్ అనుకుంటున్నాను నేనైతే. సో చలో జేబీఎస్కి వెళ్ళిపోదాం. అది వచ్చేసి 10 కిలోమీటర్ అనమాట. పికప్ వచ్చేసి దగ్గరే ఉంది. చలో ఎంత తొందరగా అయితే అంత తొందరగా వెళ్ళిపోదాం పికప్కి. చలో పికప్ లొకేషన్కి అయితే వచ్చేసాము. ఇక కస్టమర్కి కాల్ చేస్తే ఒక 2 minutes వెయిట్ చేయండి వస్తున్నాం అని చెప్పారు. సో ఆ 2 minutesలోనే వస్తారా లేకపోతే 2 minutesని 5 minutes చేస్తారా తెలీదు. సో వెయిట్ అయితే చేద్దాం, ఇక తప్పదు. చలో పికప్ చేసుకొని వెళ్ళిపోతాం డ్రాప్ లొకేషన్కి. సో ఈ ఆర్డర్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో మేడం వచ్చేసి జేబీఎస్లో అంటే ఆర్డర్ వచ్చేసి మనకు జేబీఎస్లో వచ్చింది కదా. సో జేబీఎస్ నుంచి మళ్ళీ మేడం ఏమన్నారంటే మేడం వెళ్ళే బస్ ఏమో మాకన్నా ముందే కొంచెం వెళ్ళిపోయిందన్నమాట. సో స్టార్ట్ అయ్యిందట. సో మేడం ఏమన్నారంటే దాన్ని చేసి నాకు కొంచెం ముందు డ్రాప్ చేయడానికన్నా ఆ బస్సులో వెళ్ళాలి నేను అని చెప్తే మళ్ళీ కొంచెం జేబీఎస్లో కాకుండా మళ్ళీ అల్వాల్ దాకా వచ్చేసి మేడంని అయితే బస్సు ఎక్కించేసాం అనమాట. సో ఈ ఆర్డర్ కంప్లీట్ అయిపోయింది. సో మనకి ఈ ఆర్డర్కి వచ్చిన అమౌంట్ వచ్చేసి 185 రూపీస్ అనమాట. చలో మినిమం ఎంత లేదన్నా ఒక 16-17 కిలోమీటర్ అయితే వచ్చాము. సో దానికి దీనికి ఓకే అమౌంట్ అయితే ఓకే, పర్లేదు. సో ఇక నెక్స్ట్ ఆర్డర్ కోసం వెయిట్ చేద్దాం. ఇంతకుముందు ఒక ఆర్డర్ అయితే వచ్చింది, మన అమీర్పేట్ సైడ్ వచ్చింది. సో నేను అల్వాల్ దగ్గర ఉన్నప్పుడు యాక్సెప్ట్ అయితే చేసిన తర్వాత మళ్ళీ మేడంని ఇంకొకసారి అంటే అల్వాల్ సిగ్నల్ ఉంది కదా, అక్కడ బస్సు ఆగింది. అక్కడ మేడం ఆపితే ఆగలేదు బస్సు. సో ఇంకా మేడం ఏమన్నారంటే ఇంకొంచెం ముందు ఇంకొక బస్ స్టాప్ ఉంది, సో అక్కడ వరకు డ్రాప్ చేయని చెప్తే మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయితే మేడంకి వేరే స్టాప్ దగ్గరకు డ్రాప్ చేస్తే మేడం అయితే బస్ ఎక్కి వెళ్ళిపోయారు. సో ఈ రైడ్ కంప్లీట్ చేసుకొని నేను ఇంతకుముందు వచ్చిన ఆర్డర్కి మనం పికప్ లొకేషన్కి వెళ్దాం అనుకునే లోపు ఆ రైడ్ క్యాన్సిల్ అయిపోయింది అనమాట. సో అది. సో నేను ఇంతకుముందు చెప్పాను కదా అల్వాల్ సిగ్నల్ దగ్గర వచ్చినప్పుడు ఆర్డర్ వచ్చిందని. సో మళ్ళీ అల్వాల్ సిగ్నల్ దగ్గరికి వచ్చినప్పుడు ఆ ఆర్డర్ రాలేదు, వేరే ఆర్డర్ అయితే వచ్చింది. సో అది వచ్చేసి కూడా మన ఇక్కడ సికింద్రాబాద్ సైడ్ అనమాట. సో ఏదైతే ఏంది ఇది కూడా ఆర్డర్ వచ్చింది. సో దీన్ని అయితే నేను యాక్సెప్ట్ అయితే చేసేసుకున్నాను. ఇక చలో పికప్ కూడా దగ్గర ఉంది, 350 meters ఉంది. చలో పికప్ లొకేషన్కి వెళ్ళి పికప్ చేసుకొని తొందరగా వెళ్ళిపోదాం డ్రాప్ లొకేషన్కి. నేనే అనుకుంటా ఈయనే. చలో సో ఈ ఆర్డర్ కూడా కంప్లీట్ అయిపోయింది. చలో ఇక నెక్స్ట్ ఆర్డర్ కోసం వెయిట్ చేద్దాం. ఇంకొక ఆర్డర్ అయితే వచ్చింది. అది వచ్చేసి మలక్పేట్ అన్నమాట.
సో మలక్పేట్ సైడ్ ఒక ఆర్డర్ వచ్చిందని చెప్పాను కదా, పికప్ వచ్చేసి దగ్గరే ఉందన్నమాట. 100 మీటర్స్ కూడా లేదు, మనం నిల్చున్న చోటే ఉంది, కొంచెం ముందుకు వెళ్ళాలంటే. సో చలో వెళ్దాం. ఇక్కడే అన్నమాట పికప్ వచ్చేసి. సో ఒకసారి కాల్ చేద్దాం ఒకసారి. సో నేను వచ్చేసి 5 మినిట్స్ అవుతుంది. సో ఎందుకు రావట్లేదని ఒకసారి కాల్ చేస్తే కస్టమర్ ఏమంటున్నాడు అంటే, నేను వచ్చాను గేట్ దాకా వచ్చి చూశాను, మీరు లేదైతే మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాను అంటున్నాడు. ఎవడైనా రాకపోతే ఫోన్ చేసి ఎందుకు రాలేదని అడుగుతాడా, లేకపోతే చూసి లోపలికి వెళ్ళి కూర్చుంటాడా? అసలు ఏంటో, అసలు బయటికే రాలేదైతే బయటకు వచ్చిపోయానని చెప్తారు మరి. సో ఈ రైడ్ కూడా కంప్లీట్ అయిపోయింది. చలో ఇక నెక్స్ట్ ఆర్డర్ కోసం వెయిట్ చేద్దాం. ఇటు ఎంజీబీఎస్ సైడ్ అనమాట ఇది వచ్చేసి ఆర్డర్. మలక్పేట్ దగ్గర ఉన్నాం ఇప్పుడైతే. సో ఇక్కడ నుంచి ఆర్డర్స్ వస్తున్నాయి కానీ కొంచెం బంజారా హిల్స్ కానీ మళ్ళీ అదేంది అటు హైటెక్ సిటీ అట్లా అటు సైడ్ పడుతున్నాయి అనుకోండి. సో ఒక 10 మినిట్స్కి అయితే ఒక ఆర్డర్ అయితే వచ్చింది. 10-15 మినిట్స్ అయింది ఇంతకుముందు ఆర్డర్ కంప్లీట్ చేసుకొని. సో ఒక పార్సల్ అయితే పడింది అనమాట. పికప్ వచ్చేసి దగ్గరే ఉంది. సో ఇంతకుముందు ఆర్డర్ కూడా పికప్ దగ్గరనే ఉండే, ఇది కూడా చాలా దగ్గర ఉంది అన్నమాట. పోయినసారి పికప్ వచ్చేసి 350 మీటర్స్ ఏదో ఉంది కదా, 270 మీటర్స్ ఏమో ఉంది అంతే. సో పికప్ లొకేషన్కి అయితే వచ్చేసాము. ఒకసారి కాల్ చేసి ఆర్డర్ పికప్ చేసుకున్నాం, పార్సల్ పికప్ చేసుకున్నాం. పికప్ అయితే చేసుకున్నాను. సో ఇది వచ్చేసి మటన్ అన్నమాట. చలో దీన్ని కవర్ లోపల పెట్టేద్దాం, మన ట్యాంక్ కవర్ లోపల. ఇక డైరెక్ట్ వెళ్ళిపోదాం. చలో రైట్, పార్సల్ పికప్ అయితే చేసుకున్నాం ఇక. సో వెళ్ళిపోదాం ఇక డ్రాప్ లొకేషన్కి. సో ఆటోకి పైన ట్రాలీ అంటే వెనక ట్రాలీ లేకపోతే ఇట్లా కనిపిస్తుంది అనమాట. సో ఇది ఆటో. దీన్ని మళ్ళీ మోడిఫై అంటే పైన అది ఏమంటే ట్రాలీ అదంతా సెట్ చేసిన తర్వాత మంచిగా ఆటోలాగా తయారవుతుంది. అది ఇక కొత్త ఆటో. లేదు అటు సైడ్ ఆ గల్లీలోకి వచ్చింది లొకేషన్. సో కాసేపు వెయిట్ చేసిన తర్వాత ఇంకొక ఆర్డర్ అయితే వచ్చింది, అది కూడా పార్సలే. అది వచ్చేసి బోడుప్పల్ సైడ్ అనమాట. చలో ఇప్పుడు టైం కూడా అయింది, మన టార్గెట్ కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి మనం వెళ్ళిపోదాం. ఈ ఆర్డర్ తోటి మన టార్గెట్ కూడా కంప్లీట్ అయిపోతుంది. సో అందుకని ఇక చలో వెళ్ళిపోదాం. ఇక బోడుప్పల్ పార్సల్ అయితే పికప్ చేసుకున్నాం. ఈ పికప్ కూడా సేమ్ ఇంతకుముందు పికప్ లాగే అనమాట, దగ్గరనే ఉంది. సో ఈ గల్లీ కాకుండా ఇంకొక గల్లీ అంతే, చాలా దగ్గర ఉంటున్నాయి పికప్ లొకేషన్ అయితే. మనకు మంచిగా పెట్రోల్ సేవ్ అవుతుంది. సో పికప్ లొకేషన్కి అయితే వచ్చేసాము ఇక. పికప్ లొకేషన్ అయితే వచ్చేసాము ఇక. కాల్ చేసి పార్సల్ ఏదైతే ఉందో అది పికప్ చేసుకున్నాం. అపార్ట్మెంట్ లోపలికి వెళ్ళి తీసుకోవాల్సి వస్తుందేమో అనుకుంటున్నాను నేనైతే, ఎందుకంటే బయట ఎవరు లేరు. సో చలో పార్సల్ అయితే పికప్ చేసుకున్నాను నేను. ఇది ఏదో ఫంక్షన్ హాల్కి సంబంధించిన అది డెకరేషన్కి సంబంధించిన సామాన్లు ఉన్నాయనుకుంటా దీంట్లో. సో ఈ ఆర్డర్ కూడా కంప్లీట్ అయిపోయింది. చలో ఇక ఇంటికైతే వెళ్ళిపోదాం. ఒకవేళ ఆర్డర్స్ పడితే కొడదాం, లేదంటే ఇంటికైతే ఎలా వెళ్తున్నాం కదా. సో ఇంటికైతే వెళ్ళిపోదాం.
గైస్ ఈరోజు అయితే తొందరగానే మన టార్గెట్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో అందుకని ఇక ఆర్డర్స్ పడట్లేదు కాబట్టి ఇంటికైతే వెళ్ళిపోతున్నా. సో ఇదన్నమాట ఈరోజు బ్లాగ్లో. ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా, ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నా. సో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి గైస్. సో మనం 150 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నామన్నమాట. సో చేసేయండి, నొక్కేయండి, ఆ సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. ఫర్ వాచింగ్. కలుద్దాం నెక్స్ట్ బ్లాగ్లో. అప్పటి వరకు బాయ్ బాయ్.